బాగుంటాయి బీటీఎస్ టాపిక్స్ ఏం మాట్లాడుతున్నాం మన ఇద్దరికీ తెలిసిన టాపిక్ ఏదండి మనకి ఎక్కువ డౌట్ ఉన్న టాపిక్స్ నాకంటే అంత లవ్ ఒక హైయర్ ఎడ్యుకేషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ అయితే మంచిది హైయర్ ఎడ్యుకేషన్ మంచిదని అంటారు అయితే నాకు డౌట్ ఇప్పుడు నువ్వు లాస్ట్కి ఏమవుదాం అనుకున్నావు అంటే ఏం చేస్తావు మరి బేసిక్గా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్సే కదా బిజినెస్ స్టార్ట్ చేయాలని కానీ ఏంటంటే ఆ బిజినెస్ నార్మల్గా స్టార్ట్ చేసేయడానికి అవ్వదు దట్టు మనకు కాంటాక్ట్స్ లేవు సో నేనేమనుకున్నానంటే సూర్యాబాయ్ నువ్వు అండ్ అదేం కాదరా సూర్యాబాయే కదా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ మ్యాన్ సినిమా కదా చెప్పు సో అదేంటంటే నేర్చుకొని ఒక 2-3 years అయినా జాబ్ చేసి కాంటాక్ట్ సంపాదించి అసలు ఎలాగవుతుంది ప్రొసీజర్ ఎంతో తెలుసుకొని దాన్ని బట్టి దిగితే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం ఇక్కడ వైజాగ్ వచ్చి స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ ఉండిపోవచ్చు సరే నీకు బాగుంది కాంటాక్ట్స్ పెరుగుతాయా నువ్వు అక్కడ చదివితే వస్తుంది ఏదైనా మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంటే బయట కంట్రీస్ నుండి మనకి వాళ్ళకి మన ప్రోడక్ట్స్ చాలా అవసరం ఇండియా నుండి అయితే చాలా అవసరం అక్కడ కూడా మనం తెప్పించవచ్చు ఎలక్ట్రానిక్స్ గట్రా అవన్నీ గోల్డ్ రామా గోల్డ్ బిజినెస్ కూడా ఫుల్ ప్రాఫిట్స్ నా సుమారు కాదు నేను ఒక్కడనే సాంగ్ వేసుకొని ఒక్కొక్క వేషం వేసుకొని వస్తుంటావా అసలు యాక్టర్ కృతిక్ అంటావా షిప్స్ సరే మన కాలేజ్ విషయాలు చెప్పు కాలేజ్ విషయాలు ఉన్నాయి నాకు డౌట్ రా మనం గీతంలో చాలా క్యాంటీన్స్ ఉన్నాయని బయట టాక్ బాగా టాక్ మనం వెళ్ళింది ఫస్ట్ సెమ్లో వెళ్ళాం మ్యాక్సిమం తర్వాత ఏ క్యాంటీన్కి ఫస్ట్ సెమ్లో ఒక 2 సార్లు వెళ్ళాం తర్వాత ఏ సెమ్ తర్వాత అసలు ఇప్పుడు ఏ క్యాంటీన్లు ఉన్నా తీస్తారు కూడా మనకు తెలియదు కదా వెళ్తే ఒకే దగ్గరికి కూర్చొని ఒక దాని దగ్గర ఎప్పుడు వెళ్తుంటాం కొత్త వాటికి వెళ్ళాం అసలు మనమే వెళ్దాం మన సగం క్యాంటీన్లు మనం వెళ్ళలేదు ఇప్పటికి వచ్చి ఇప్పుడు రామస్ కెఫే అని కొత్తది పెట్టారు రామేశ్వరం కెఫే కాదా ఓకే కానీ గీతంలో అప్పుడు ఎక్కువ ఫెస్ట్లు ఇప్పుడు ఏంటారు తక్కువ ఫెస్ట్లు ఉన్నాయి అరే ఫస్ట్ సెమిస్టర్లో అయితే వారానికి ఒక ఫెస్ట్ అందుకని రియాలిటీలోకి వచ్చారు ఏ ఫెస్ట్కి అందుకని ఒక ఫెస్ట్ చేసుకుంటారు సంవత్సరానికి సెమ్కి అది జమ్ము షోర్ కూడా కలిపేశారు కదా ఇప్పుడు ఫెస్ట్లు అంటారు అంత మార్కెటింగ్ అనిపిస్తుంది నాకు ఏమంటావు అంటే బోల్డ్ డబ్బులు ఇప్పుడు గీతంకి యాక్చువల్గా అది వదిలే ఈవెంట్ చేస్తున్నట్టు స్పాన్సర్లు రావడం మార్కెట్ అదొకే ఈ ఫెస్టే గీతంకి ఒక మార్కెటింగ్ అన్నదాని మీద నీ ఒపీనియన్ ఏంటి ఏమంటావు బయట వాళ్ళు కూడా రావచ్చు బయట వాళ్ళకి ఇప్పుడు ఏంటి తెలుసు గీతం అంటే ఫెస్ట్లు గుర్తొస్తున్నాయి నాకు ఒక సినారియో చదువు కంటే ఫెస్ట్లు గుర్తొస్తున్నాయి ఒకడు ఉన్నాడు పవన్ ఫ్రెండ్ ఫస్ట్ ఇయర్లో తీసుకొచ్చాడు ఆడేమన్నాడు తెలుసా మామూలుగా గాయత్రి విద్యా పరిషత్ చెప్పండి ఏముందిరా గీతమ్మ సూపర్ ఏంటంటే గీతమ్మకి రావడం వల్ల మొత్తం చూస్తారు ఫ్యాకల్టీ అదంతా పక్కన పెడితే అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది అది ఇలాంటి పెద్ద కాలేజ్లో చదవలేనాడు నార్మల్ కాలేజ్ నుండి వచ్చినాడు కానీ చిన్న కాలేజ్ బాగుంటుంది ఇక్కడ చదివినోడు ఇప్పుడు ఏమంటాడు బోర్ కొట్టే అరే ఏం లేదు అని వాళ్ళకి తెలుసు రియాలిటీ నేను వచ్చినప్పుడు అమ్మాయి ఇంకా 3 ఏళ్ళలో కవర్ చేయగలను అనుకున్నాను గీతంలో ఒక బెనిఫిట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే చదువుకున్నోడు బాగా చదివేవాళ్ళు చదువుకోవడానికి బోల్డ్ అంత రిసోర్సెస్ ఉన్నాయి చాలా రిసోర్స్ ఉన్నాయి ఆడికి ఒక ఫ్లెక్సిబిలిటీ కానీ ఇది ఓన్లీ అటెండెన్స్ ఒక్కటే ఇబ్బంది పెడతారు మిగతా అంతా వదిలేస్తారు ఇప్పుడు క్లాస్ బయటకు వస్తే టీచర్ స్టూడెంట్ సంబంధం లేదు నీకు నచ్చితే బోల్డ్ అంత రిసోర్సెస్ ఉంది పెద్ద ఎక్స్పోజర్ ఉంది అన్నీ ఉన్నాయి నచ్చకపోతే ఫ్రెండ్లీగా ఉంటారు అంత ఫ్రెండ్లీగా ఉంటారు ఓకే నీకు చదవాలనుకుంటే ఎంతైనా చదువుకోవచ్చు స్కోప్ ఉంది చదవకపోతే చదవలేదు అంతే కానీ అదొకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా బయట కాలేజీలో ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే అదే ఒక బాధ ఇక్కడ దీంట్లో ఇది డ్రాబ్యాక్ కానీ దీంట్లో ఇది కొంచెం ఈజీగా ఉంటుందేమో డ్రాబ్యాక్స్ ఇప్పుడు ఏదైనా కన్సన్ట్రేట్ చేసాం అనుకో వేరే కాలేజీలో మాన్యువల్గా వెళ్ళాలి మాన్యువల్గా సార్లతో ఇంటరాక్ట్ అన్నీ చేయాలి ఇక్కడ ఇదంతా మెయిల్స్ కానీ మ్యాక్సిమం ఆటోమేటిక్గా ఉండిపోద్ది కానీ కరెక్ట్ తెలియట్లేదు అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొంతమంది అడ్మినిస్ట్రేషన్కి తెలియదు ఏంటని వెంటనే సిలబస్లు మారిస్తారు ప్యాటర్న్స్ మారిస్తారు 3 years 3 patterns చేసాం మన 3 ప్యాటర్న్స్ ఫస్ట్ లిబరల్ అన్న తర్వాత లిబరల్ తీస్తారు తర్వాత ఏదో ఎగ్జామ్ పేర్లు మారిస్తారు తర్వాత ఇప్పుడు ఎలెక్టివ్స్ ఫస్ట్ అప్పుడు ఎలెక్టివ్స్ లేవు మన దగ్గర వచ్చినప్పుడు సెకండ్ సెమ్ నుంచి ఎలెక్టివ్స్ ఉన్నాయి సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్నాయి స్పెషలైజేషన్ జనరల్ మంది కానీ తక్కువ స్పెషలైజేషన్స్ ఉన్నాయి రా బేసిక్గా బయటతో కంపేర్ చేస్తే ఉన్నాయి అరే బిజినెస్ అనాలిటిక్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్ జనరలే కదరా ఆ జనరల్ లేదు కదా స్పెషల్గా చెప్తున్నారు కదా జనరలా
జనరల్ స్పెషల్గా చెప్పండి. ఇప్పుడు మార్కెటింగ్ లాజిస్టిక్స్ వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్ అన్నీ కామన్గా ఉంటున్నాయి. ఇది జనరల్ వాళ్ళకి కింద పెట్టేసి మిగతా వాళ్ళకి ఆ రెండే ఉన్నాయి స్పెషల్. ఆ పాడ్కాస్ట్లు ఏమన్నా రా టాక్స్ విత్ వీకే రా టాక్స్ పాడ్కాస్ట్లు చేస్తున్నారు కదా. ఒకటి మూవీ యాక్టర్ అన్నీ ఒక మీడియం అయిపోయాయి. ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ ఒక మీడియం ఆఫ్ ప్రమోషన్. ఓకే వాళ్ళని వదిలేయండి. అంటే ఇది మూవీ గురించి కాకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి దాంతో మూవీని ప్రమోట్ చేసుకుంటారు. పర్సనల్ లైఫ్లో మనకు తెలుసుకోవాలని ఉంటుంది. అఫ్ కోర్స్ ఓకే. ఈ సెలబ్రిటీస్ మూవీ ప్రమోషన్ కాకుండా మిగతా వాళ్ళు ఒక పెద్ద వీళ్ళు పొలిటికల్ లీడర్స్ని కానీ లేదంటే ఆథర్స్ని కానీ బోల్డ్ మంది తెస్తున్నారు కదా. దాన్ని బట్టి కూడా పాడ్కాస్ట్లో బెనిఫిట్ ఉంది. కానీ బయాస్ ఉంటారా అంటే వరల్డ్ థియరీ అరే నువ్వు బిజినెస్ కాకపోతే ఇంకేం చేస్తావు? బిజినెస్ కాకపోతే అంటే ఏదైనా బిజినెస్ జాబ్లో జాబ్ వదిలే. జాబ్ బిజినెస్ అంటే షాప్ పెట్టి బిజినెస్. ఇప్పుడు నువ్వు సపోజ్ ఫిలిం చేస్తున్నప్పుడు అది బిజినెస్ కింద వస్తుంది. సినిమా డైరెక్టర్ అంటే బిజినెస్ కింద వస్తుంది. ఏమొస్తుంది బేసిక్గా అలాంటివి నేను అడుగుతున్నా. అంటే డిఫరెంట్. బిజినెస్ అంటే షాప్ అనే కాదు. మూవీస్ బిజినెస్ రా, కానీ డైరెక్షన్ బిజినెస్ కింద దాన్ని ఏ ఆక్యుపేషన్ అంటారు? జాబ్ బిజినెస్ అంటారు. సరే ఇప్పుడు నువ్వు బిజినెస్ కాకపోతే ఏం చేస్తావు? బిజినెస్ కాకపోతే ఏ ఆక్యుపేషన్కి వెళ్తావు? డైరెక్షన్ నాకు ప్యాషన్. ఓకే ఇంకా దేనికి వెళ్తావు? ముందు ఏడీగా వెళ్ళి తర్వాత అలాగా నేర్చుకొని. అంటే బిజినెస్ కాకపోతే డైరెక్ట్ అక్కడికి వెళ్తావు. ఇంకా యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా. ఇందాక ఒక సీన్ రాసావు కదా, బాగుంది. ఇది ఆర్కే కదా హాస్పిటల్ సీన్. అంటే డైరెక్ట్ సీన్ టు సీన్ రాసా, స్టోరీ రాయలేదు అక్కడ. నేను రాసిన ఎలా ఉంటాయి? బాగుంటుంది. నేను మెయిన్లీ ఫస్ట్లీ స్టోరీయే రాస్తాను, తర్వాత డైలాగ్స్ రాస్తా. నువ్వు స్టార్టింగ్ నుండే డైలాగ్స్కి వెళ్తావు. డైలాగ్ నుంచి స్టోరీ ఒక్క లైన్లో ఉంటుంది. స్టోరీ లైన్ ఉంటుంది. సోషల్ మీడియా ఫుల్ వాడేటోడు, వాడినోడు. ఇంకోటి ఏం చేసినా ఆడికే తెలియనోడు పాన. ముగ్గురు క్యారెక్టర్లు. సోషల్ మీడియా ఉంచుకొని కూడా పెద్దగా సోషలైజ్ అవ్వలేనాడు పవన్. ఎవరికైనా సోషల్ మేము వాడం. ఆడ రీల్స్ చూస్తాడు, నేను అది చూడను. నేను కంప్లీట్ చూస్తూ పోస్టులు చేస్తూ స్టోరీలు పెడతావు, స్టోరీస్ పెడతాను. సో ఇప్పుడు కాంట్రాస్ట్ 3 types ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనిద్దరం ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడు. సోషల్ మీడియా పాకిస్తాన్ ఇప్పుడు నేను పాకిస్తాన్ అదే ఫస్ట్ పాకిస్తాన్ అండి శంకర్. See this guy. All star Pratik. ఇన్స్టాగ్రామ్. ఓకే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మాట్లాడదు. సోషల్ మీడియా గురించి చెప్పు. సోషల్ మీడియా సో అదేంటంటే బేసిక్గా అది పోస్ట్ చేసుకోవడానికి ఫేస్బుక్ లాగా అది కూడా. అదే సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ అని అనట్లేదు. ఓవరాల్ సోషల్ మీడియా ఎందుకు అవసరం? సోషల్ మీడియా అంటే అవసరమే. ఎందుకు అవసరం? సోషలైజ్ అవ్వడానికి. ఇప్పుడు ఫ్రెండ్స్ని బేసిక్గా మన మేనేజ్మెంట్ గురించి వచ్చిన కాంటాక్ట్స్ మనకి ముఖ్యం. మేనేజ్మెంట్ ఏంటి? కాంటాక్ట్స్ ముఖ్యం. ఎక్కడికైనా డీల్ చేయాలంటే కాంటాక్ట్స్ కావాలి. దానికి ఏంటంటే డైరెక్ట్ అందరితో తిరగలేం కదా. దాని టైప్లో సోషలైజ్ అవ్వడం కానీ మనం అవతలోడికి తెలియాలి ఫస్ట్లీ. దానివల్ల దీనికి ఏ పర్స్పెక్టివ్లో మాట్లాడతాం అంటే మనం ఏం పబ్లిష్ చేయడం కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడట్లేదు. ఏదో నెట్వర్క్ పెంచుకుందాం అన్ని ఆస్పెక్ట్స్ తీసేయి. లైఫ్ స్టైల్లో సోషల్ మీడియా ఎందుకు గురించి అవతలోడికి తెలియడానికి అంటే మన అందరికి రికగ్నైజేషన్ కావాలి. అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ఏమంటారు, ఒక సోషల్ మీడియా వల్ల ఎక్కువ కనెక్షన్ అంటే అందరితో సోషలైజ్ అవ్వచ్చు అంటావు. సోషలైజ్ అవ్వచ్చు అంటావు. సోషలైజేషన్ అంటే ఏంటి? సోషలైజింగ్ అంటే ఏంటి? సోషలైజింగ్ అంటే ఏంటి? గూగుల్ డెఫినేషన్ కొట్టు దీంట్లో. సోషలైజింగ్ వైఫై కనెక్షన్ హాట్స్పాట్. ఇది ఇదా 5556 5556.
నెక్స్ట్ సోషలైజింగ్. బ్రేవ్ వాడుతున్నావు, డెవలప్ అవుతున్నారా? ఎవరు చెప్పారు బ్రేవ్? నువ్వే. ఇది నేనే. మీనింగ్ ద యాక్ట్ ఆఫ్ మీటింగ్ ఫర్ సోషల్ పర్పసెస్. సోషల్ పర్పస్ అంటే ఏంటి? పెద్ద చేయి డెఫినేషన్. క్యాంబ్రిడ్జ్ డిక్షనరీ ఓపెన్ చేయి. క్యాంబ్రిడ్జ్ డిక్షనరీ ఓపెన్ చేయి. The activity of spending time when you are not working with friends or with other people in order to enjoy yourself. So there is no much time for socializing. Some students can be more about socializing than school. Okay. అంటే నీ వరీస్ నుంచి తీసి ఒక రిలాక్స్ అవ్వడానికో, లేదంటే పీపుల్తో కనెక్టెడ్ ఫీల్ అవ్వడానికో, లేదంటే వాళ్ళతో మాట్లాడడానికో, నీ ఉద్దేశాలు చెప్పడానికో వాటికి సోషలైజింగ్ అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో సోషలైజింగ్ అవుతుందా, లేదా సోషలైజింగ్ కంటే ఎక్కువ ఇంకేదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ వస్తుందా? నెగిటివ్ సోషలైజింగ్ అవుతుంది అండ్ వ్లాగ్స్ అవన్నీ కూడా సోషలైజింగ్ కింద కదా, మన లైఫ్ స్టైల్ చెప్తాం. కానీ ఎన్ని రోజులు బ్యాక్ అథెంటిక్ వ్లాగ్స్ వచ్చాయి, చాలా ఇప్పుడు ఇప్పుడు అంతా ప్రమోషన్కే. మొత్తం ప్రమోషన్. నెక్స్ట్ మనీ కోసం అందరు ప్రమోషన్ చేస్తే ఆడు మనీ చేస్తాడు. మెయిన్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి 2 kinds ఆఫ్, ఒకటి జనరల్ పీపుల్, ఇంకోటేమో ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసే గుడ్ ఇన్వెస్ట్, ఇప్పుడు అంతా ఒక ప్రమోషన్స్ వైపు అయిపోయి అన్ని ప్రమోషన్స్. ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రమోషన్, ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ప్రమోషన్స్ వచ్చి అయిపోయింది, అదొకలే. మనం ఇప్పుడు మాట్లాడుతుంది నార్మల్ పీపుల్ వాడుతున్నప్పుడు. నార్మల్ పీపుల్ ఎందుకు వాడతారు సోషలైజ్ అవి ఫ్రెండ్స్తో కనెక్టెడ్గా ఉన్నాను. ఒకప్పుడు ఎక్కువ కనెక్టెడా, ఇప్పుడు ఎక్కువ కనెక్టెడా? మనం చిన్నప్పుడు చాలామందితో ఉండేవాళ్ళం, ఇప్పుడు లేవు. సో ఒకప్పుడే బాగా కనెక్టెడ్ ఫిజికల్గా. ఒకప్పుడు టెక్నాలజీ లేదు, ఫోన్స్ లేవు, అందరం ఆడుకోవాలన్నా కూడా ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి, నువ్వు వీడి ఇంటికి వెళ్ళి పిలువు, నేను వీడి ఇంటికి వెళ్ళి పిలుస్తాను అనుకుని అంత గ్యాదర్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు గ్రూప్. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గ్రూపు టెక్స్ట్లు చేసుకుంటాం. ఎంతవరకు అథెంటిక్గా టెక్స్ట్ చేస్తారు? అంతెందుకు, మన టర్ఫ్ గ్రూప్ ఉంది. టుమారో 12 to 1 PM టర్ఫ్ అంటే ఎస్ నువ్వు పోలింగ్ పెట్టుకొని అలా పెట్టాలి. అదొకే, అది సర్వే